శ్రీ ఆదిత్య సంస్థ మూసీని ఆక్రమించిందనే ఆరోపణల నేపథ్యంలో మూసీ రివర్ బెడ్ బఫర్ జోన్ ఓఆర్ఆర్ హద్దులను సర్వే చేసి నిర్ధారించాలని హైడ్రా లేఖ రాసిందని అన్నారు గండిపేట ఎంఆర్ఓ శ్రీనివాసరెడ్డి. వారం రోజుల్లో శ్రీ ఆదిత్య సంస్థకు నోటీసులు ఇచ్చి సర్వే చేస్తామని అన్నారు. మూసీ ఆక్రమణ జరిగిందని తేలితే గనక చర్యలు తీసుకుంటామని తెలిపారు. శ్రీ ఆదిత్య సంస్థ నిర్మాణాలకు గతంలో ఇరిగేషన్ ఎన్ఓసి జాయింట్ ఇన్స్పెక్షన్ ఆధారంగా 2022లో అనుమతులు ఇచ్చారని తెలిపారు. మళ్లీ ఆయా అనుమతులు 2023లో రద్దు చేశారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు హెచ్ఎండిఏ 2024లో అనుమతులను రీస్టోర్ కూడా చేసిందని అన్నారు. ఖచ్చితంగా మూసీ రివర్ బెడ్ బఫర్ జోన్స్ లో ఆక్రమణ గనక జరిగి ఉంటే చర్యలు తీసుకుంటామని అంటున్న గండిపేట ఎంఆర్ఓ శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. మూసీ రివర్ బెడ్ మూసీ బఫర్ జోన్ ని శ్రీ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నట్లుగా కూడా తాజాగా హైడ్రా గండిపేట ఎంఆర్ఓకి రాసిన లేఖలో కొన్ని సంచలన విషయాలు వీళ్ళకి వచ్చాయి. కొత్త సర్వే చేసి దీనికి సంబంధించినటువంటి నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గండిపేట ఎంఆర్ఓకు లేఖ రాశారు. అసలు లేఖలో ఏముంది, సర్వే ఎప్పుడు నిర్వహించబోతున్నారన్న అంశాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు గండిపేట ఎంఆర్ఓ శ్రీనివాసరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే శ్రీ ఆదిత్య పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. మూసీ రివర్ బెడ్ మూసీ బఫర్ జోన్ని ఆక్రమించిందని మీ దృష్టికి ఏమొచ్చింది? ఇప్పుడు మా దృష్టి అంటే ఒరిజినల్గా ఇంతకుముందు పర్మిషన్ ఇచ్చారు, ఇరిగేషన్ ఎన్ఓసి జాయింట్ ఇన్స్పెక్షన్ ప్రకారం పర్మిషన్ ఇచ్చారు గతంలో. తర్వాత దాన్ని హెచ్ఎండిఏ మళ్ళీ క్యాన్సిల్ చేయడం జరిగింది. క్యాన్సిల్ చేసిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు మళ్ళీ ఒకసారి జాయింట్ ఇన్స్పెక్షన్ జరిగింది. జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఆధారంగా కోర్టు రిస్టోర్ చేయమని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం అది హెచ్ఎండిఏ వాళ్ళు కన్స్ట్రక్షన్ పర్మిషన్ రిస్టోర్ చేయడం జరిగింది. సార్ ఎప్పుడు సార్ ఏ ఇయర్లో వీళ్ళు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారు? ఎందుకంటే మొన్న వచ్చిన వరదలకు కూడా రివర్ బెడ్ వరకు కూడా వీళ్ళు ఆక్రమణలు చేసినట్లుగా కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. కరెక్ట్గా డేట్స్ గుర్తులేవు. 2022లో ఇచ్చినట్టుంది ఫస్ట్ పర్మిషన్. 23లో అది క్యాన్సిల్ చేశారు. వాళ్ళు కోర్టుకు పోయి మళ్ళీ రిజిస్టరేషన్ పర్మిషన్ 23లో తెచ్చుకోవడం జరిగింది, 24లో తెచ్చుకోవడం జరిగింది. దాని ప్రకారము కన్స్ట్రక్షన్ నడుస్తుంది. తాజాగా ఇప్పటికే మీరు గతంలో కూడా సర్వే చేసినా అని చెప్తున్నారు. తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీకు లేఖ రాశారు. అందులో ఏ అంశాలు పేర్కొన్నారు, ఎలాంటి ఆధారాలు ఉన్నాయి అందులో? వాళ్ళు అడిగేది రెవెన్యూ ఆల్రెడీ గతంలో కూడా చేయడం జరిగింది సార్. మళ్ళీ ఒకసారి ఇప్పుడు వచ్చిన అంటే కంప్లైంట్స్ ఆధారంగా మళ్ళీ ఒకసారి రెవెన్యూ రికార్డు ప్రకారం మూసీ బౌండరీస్ ఏమున్నాయి, అక్కడి నుంచి బఫర్ ఏరియా ఎంతవరకు వస్తుంది, ఆ తర్వాత ఓఆర్ఆర్ నెక్స్ట్ శంకర్పల్లి రోడ్ ఇవన్నీ కూడా మార్క్ చేయమని అడగడం జరిగింది. దాని ప్రకారం నెక్స్ట్ వీక్ సర్వే చేస్తాం. సార్ రంగనాథ్ రాసిన లేఖలో కూడా కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. ఎందుకంటే బఫర్ జోన్ని ఆక్రమణకు గురైంది 2 ఎకరాలకు పైగా, ఇటు రివర్ బెడ్ బఫర్ జోన్ కలిపి 3 ఎకరాలకు పైగా ఆక్రమణకు గురైంది. దాంతోపాటుగా నాలాను కూడా మాయం చేశారన్న అంశాలు కూడా అందులో పేర్కొన్న పరిస్థితి. సో మీ దృష్టిలో ఉన్నాయా సార్ ఆ అంశాలు? నాలా గురించి మా రికార్డులో ఎక్కడ లేదు. మేబీ అది ఇరిగేషన్ వాళ్ళకు ఐడియా ఉంటుంది. సో మనం మూసీ అనేది మన రికార్డుకు ఉన్నది. మూసీ ఎంత పెడుతున్నది, అక్కడి నుంచి మనకు 50 మీటర్స్ ఎంతవరకు వస్తుంది అనేది మనం మార్క్ చేయగలం. సార్ ఇక్కడ చూస్తే ప్రాక్టికల్గా కూడా మూసీ వెడల్పు అనేది వీళ్ళ నిర్మాణాల దగ్గరకు వచ్చేసరికి తగ్గిపోయినట్లుగా కనిపిస్తుంది. సో మీరు గతంలో కూడా సర్వే చేసినామని చెప్తున్నారు. అసలు గుర్తించారా రివర్ బెడ్ ఎంతవరకు ఉంది, బఫర్ ఎంతవరకు ఉందని గతంలో ఏమైనా నిర్ధారించారా సార్? దీనికి సంబంధించి ఇవన్నీ కూడా నేను రాకముందుకు సర్వే చేయడం జరిగింది. గతంలోనే సర్వే చేసి అవి మార్క్ చేయడం జరిగింది. దాని ప్రకారమే అది ఫెన్సింగ్ కూడా వేయించడం జరిగింది. గతంలో రిటైనింగ్ వాళ్ళు కూడా వాళ్ళే నిర్మించారు, ఆదిత్య వాళ్ళు రివర్ బెడ్లో నిర్మించాలన్న ఆరోపణలు ఉన్నాయి. సార్ మీ దృష్టికి ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా? శ్రీ ఆదిత్య పైన ఎలాంటి అంశాలు ఉన్నాయి? రిటైనింగ్ వాళ్ళని అయితే నేను చూడలేదు ఎప్పుడు. ఓన్లీ నేను వచ్చి చూసేసరికి నేను వచ్చేటప్పటికి ఫెన్సింగే ఉన్నది అది. సో ఆ ఫెన్సింగ్ నుంచి ఆ బఫర్ వదిలేసి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. రిటైనింగ్ వాళ్ళు అనేది నేను చూడలేదు. సరే, ఏమైనా కబ్జాలు చేసినట్లు ఆరోపణలు ఇప్పటికే పెద్ద ఎత్తున వస్తున్నాయి. మీ దృష్టికి కబ్జా వ్యవహారం ఏమైనా వచ్చిందా? ఎందుకంటే మూసీ రివర్ బెడ్ బఫర్ జోన్లో పెద్ద ఎత్తున ఆక్రమణలు జరిగాయని ఇప్పటికే హైడ్రా మీకు లేఖ రాసింది. గతంలో మీ దృష్టికి ఈ అంశం వచ్చిందా?
గతంలో అంటే జస్ట్ వచ్చేది, కానీ ఎప్పుడు కూడా అది ఆల్రెడీ గతంలోనే ఫిక్స్ చేశారు. మూసి బౌండరీ అనేది ఎంతవరకు వస్తుందని ఫిక్స్ చేసిన తర్వాతనే అది ఫెన్సింగ్ వేయడం జరిగింది. కాబట్టి అక్కడి నుంచి ఆల్రెడీ 50 మీటర్లు వస్తుందనే విషయము చాలాసార్లు రకరకాల ఏజెన్సీలు మళ్ళీ వాళ్ళు కూడా కొలుసుకొని చూసుకోవడం జరిగింది. ఇది రొటీన్గా రెగ్యులర్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది జరుగుతూ పోతున్నది. సార్ ఎంత వెడల్పు ఉంది అసలు ఏందని ఇప్పటివరకు గుర్తించారు సార్? అక్కడ మూసి వెడల్పు అనేది నాకు ఐడియా లేదు. సో అది మూసి బౌండరీని ఈ ఆదిత్య వాళ్ళ సైడ్ ఏడొస్తుందనే దాన్ని గుర్తించి అక్కడ ఫెన్సింగ్ వేయించడం జరిగింది. ఒకవేళ కబ్జా గురైందని తేలితే ఖచ్చితంగా చర్యలు ఉంటాయా? రెవెన్యూ అధికారుల తరపున మీరు ఏం చెప్పబోతున్నారు? ఖచ్చితంగా అది మూసీలో వస్తుందంటే ఇప్పుడున్న ఫెన్సింగ్ని తొలగించడం జరుగుతుంది. అది ఎక్కడి వరకు వస్తుందో ఆ మూసీని అంతవరకు మార్క్ చేయడం జరుగుతుంది. మూసీలో ఎటువంటి మట్టి కానీ ఇంకేమున్నా కూడా తొలగించడం జరుగుతుంది. సార్ ఫైనల్గా లేఖ రాసిన నేపథ్యంలో హైడ్రా నుంచి ఎప్పుడు సర్వే చేయబోతున్నారు? రెవెన్యూ అధికారుల తరపున సర్వేలో ఎవరెవరు పాల్గొనబోతున్నారు? తదుపరి ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? సర్వే ఓన్లీ వీళ్ళు రెవెన్యూ రికార్డ్ ప్రకారమే మనం చేస్తాము. అది ఓన్లీ మండల్ సర్వే చేస్తాం. ఎప్పుడు సార్ ఎప్పుడు చేయబోతున్నారు? నెక్స్ట్ వీక్ చేస్తాం. ఎవరెవరు పాల్గొనబోతున్నారు సార్? మామూలుగా ఎఫెక్టెడ్ పార్టీస్ అందరికీ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీసులు ఇచ్చిన వాళ్ళందరూ వస్తారు. సో వాళ్ళకి ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తారా సార్ శ్రీ ఆదిత్య వాళ్ళు? ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు మేము కబ్జా చేయలేదని కొంత గందరగోళ పరిస్థితిని అక్కడ సృష్టిస్తున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు శ్రీ ఆదిత్య వాళ్ళకి? మామూలుగా నోటీసులు ఇస్తాము అందరికీ. రిటర్న్గా నోటీసులు ఇచ్చి సర్వే చేసే అధికారం రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉంది. దాని ప్రకారం చట్ట ప్రకారమే నోటీసులు ఇచ్చి చేస్తాం. సో ఖచ్చితంగా ఒకవేళ ఇప్పటికే హైడ్రా గుర్తించింది 2 నుంచి 3 ఎకరాల వరకు కబ్జాకు గురైందని చెప్పి, ఒకవేళ కబ్జా గురైందని తెలిస్తే మీరు రెవెన్యూ అధికారుల తరపున ఎలా ముందుకు వెళ్ళనున్నారు? ఒకవేళ ల్యాండ్ రివర్లోకి వస్తే ఎక్కడి వరకు వస్తుందో అక్కడి వరకు మార్క్ చేయడము, అంతవరకు మట్టి గిట్ట ఏమైనా దాంట్లో ఉంటే వాళ్ళతోటి తొలగింపజేస్తాం. థ్యాంక్ యూ సార్. సో ఇది పరిస్థితి. ఖచ్చితంగా రివర్ బెడ్లో ఉంటే మటుకు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. నెక్స్ట్ వీక్లో దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి సర్వే చేయబోతున్నాం. సర్వేలో ఖచ్చితంగా రివర్ బెడ్ని కానీ బఫర్ జోన్ని కానీ కబ్జా చేసినట్లు తెలిసే శ్రీ ఆదిత్య పైన తదుపరి చర్యలు ఉంటాయి. ముందుగానే నోటీసులు ఇచ్చి సర్వే చేస్తామని చెప్పి ఎంఆర్ఓ చెప్తున్నారు. కబ్జాలు చేస్తే వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోబోతున్నామని చెప్పి కూడా రెవెన్యూ అధికారులు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ హరీష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ,